రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగిన జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మార్పు చెందని వాడవై ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఉచితమైనటువంటి కృపను బట్టి, మీ ఉచితమైనటువంటి దయను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మీరు మమ్ములను భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించినందుకై నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఏమిచ్చినా కూడా మీ రుణమును మేము తీర్చలేం, ఏమి చేసినా మీ రుణమును మేము తీర్చలేము నాయన. నాయనా, మీకు స్తోత్రాలు. మీ ఉచితమైన కనికరమును బట్టి, మీ ఉచితమైన దయను బట్టి, మీ ఉచితమైన కార్యములన్నిటిని బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మా ఎడలను, మా ప్రియుల ఎడలను మీరు చేయుచూ వచ్చినటువంటి మీ ఘనమైనటువంటి కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నాయన అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. ప్రభువా, అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి విధమైన బలహీనతలను, ప్రతి విధమైన బడలికలను, ప్రతి విధమైనటువంటి ప్రభు అనారోగ్య సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మీ కార్యములు జరుగునుగాక. నాయన, దీర్ఘకాల వ్యాధులు, స్వల్పకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ అద్భుతమైన కార్యాలు జరగాలి నాయన. ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, ఆరోగ్యవంతులుగా మార్చు నాయన. వారి నరాలను మీరు తాకమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. అప్పుల బాధ నుంచి విడుదల కలుగు చేయండి. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు అప్పుల బాధలను బట్టి ఎంతో వేదనకు గురి అవుతుండగా, ఎంతో బాధకు గురి అవుతుండగా యేసయ్యా, మీ నాయన అద్భుతమైన కార్యము జరిగించు నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగు చేయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అప్పుల బాధల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మీ ఘనమైనటువంటి, గంభీరమైనటువంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరగాలి నాయన. యేసయ్య నామములో వారి యొక్క అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నామములో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు సాగడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య సంతోషము గలవారుగా, ఒకరిని ఒకరు గౌరవప్రదంగా ఉండేవారుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిలో అండర్స్టాండింగ్ను దయచేయండి. అర్థం చేసుకునేటువంటి మనస్సును భార్యాభర్తలు ఇరువురికి మీరు ప్రసాదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయిన దేవా,
నువ్వంటేంది అన్నట్టుగా కాకుండా ప్రభా ఒకరిని ఒకరు లోబడినట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రాణప్రియుడమైన దేవుడా, ప్రాణనాథుడమైన యేసయ్య, మీకు కృతజ్ఞతలు ప్రభా. నాయన అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దయచేసి కనికరించు నాయన. ఎంతో మంది బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారు నాయన, వేదనకు గురవుతున్నారు తండ్రి. ప్రభా నాయన, లోకస్తులు సంతానము లేని వారి ముఖమును చూడడానికి అయా తండ్రి, అయా సిగ్గుపడతారయ్యా. దయచేసి కనికరించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంతానము లేని ప్రతి బిడ్డను మీరు దర్శించు. యేసు క్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నాయన వారిని ముట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మీరు మార్చి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కొరకై ప్రార్థిస్తున్నాను. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా తండ్రి. 10,19,00,000 మంది ఉంటూ ఉండగా దయ ఉంచి దయచేసి మీరు కనికరించి మీ కార్యములను మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, ప్రజలందరూ క్షేమముగా సుఖముగా నాయన ఉండునట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మమతా బెనర్జీ సీఎం గారిని మీరు దర్శించండి ప్రభు, ఆరోగ్యం చేత నింపండి. ప్రజలందరికీ మేలుకరమైనటువంటి సీఎంగా ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అదేవిధంగా అణుశక్తి అంతరిక్ష సంస్థ కొరకై ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. అనేక ప్రయోగాలు చేయడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో సేవ చేస్తున్న మీ ప్రజలందరినీ, మీ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో మీ కార్యములు జరుగునుగాక, జరుగునుగాక. ఏజెన్సీ ప్రాంతములలో సేవ చేస్తున్నటువంటి సేవకులను మీరు దీవించు నాయన, ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి, వారికి ఉన్న ఇరుకులను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. కనికరించండి, కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు దర్శించి ముట్టి స్వస్థపరిచి ఆ నాయన మీ కార్యాలు జరిగించినందుకై నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.